अब मैं जा रही हूँ नीचे। దేనికోసం అరిచారు? దేనికోసం అరిచారు చెప్పు చెప్పు రే. నాన్న అరే సంచి కోసం ఎందుకు అరుస్తున్నారు? సంచి కోసం ఎందుకు అరుస్తున్నారు? पपीता धर के चल दिए। पानी गिर रहा है कि क्या है? गिर रहा है। ఆ ముచ్చి వేసుకోండి. రెయిన్ కోట్ తెచ్చుకోమన్నప్పుడు తెచ్చుకోలేదు. మేకా కరురా అలా తమ్ముది చెత్త గాలిలో ఇదైపోతుంది. వాడికి కప్పిండి ఇలా ముడి కట్టేసుకోండి. వాడికి అలాగే సగం ఇచ్చింది. ఇది వాడు బొర్మీద నుంచి వేసిండి. ఇది మిగిలింది వాడు బొర్మీద నుంచి కొట్టుకోండి. लेके संची वो उड़ जाएगा. कल टेढ़ा हो गया था वैसी वो टेढ़ा हो जाता है. वो हवा में टेढ़ा हो जाता है. अरे अरे एक तो वीडियो देखा जिसमें बंद क्या बोलते छत्ते को खोल रहे थे तो क्या बोलते वो उड़ के निकल गया बाहर. काम का छत्ते को सर पे अटका ले फिर गाड़ी चलाइए. वाह वाह हेलमेट हेमलेट ये हेलमेट चल. मैं भी कल ऐसी गई थी. बारिश हो रहा था, सर पे हेलमेट लगा ली. हैं जोर से खींच. डर खौफ తమ్ము వస్తున్నప్పుడు నువ్వు ముచ్చి వేసుకో. హెల్మెట్ వేసుకుని ఆ గొడుగు బండి లోపల పెట్టి, ఎందుకంటే గొడుగు సొట్టగా అయిపోతుంది. నా చెప్పు వేసుకుంది. నాకు చెప్పు వేరు. నాకు చెప్పు ఉంది. ఇంకో పూలన్నీ తెంపేశాను. ఈ తెల్ల పూలు గులాబీ పూలు నాన్న కొద్దిలేను. ఎందుకంటే నాన్న తెంపి కింద దేవుళ్ళు ఏదైతే ఉన్నారో ఆ మందిరానికి పెడతారని కదా నేను తెంపలేదు. తెంపాననుకో నాన్న అరుస్తారు ఎందుకు తెంపేసామని. అందుకని నేను తెంపలేదు. ఇగో నేను చక్కగా ఎండ వస్తున్నాను, వెళ్తున్నాను ఇప్పుడు. నేను ఈ నీళ్ళు వచ్చాయి కావాలా. ఇగో తీసుకొచ్చి దారం సూదిలో దూర్చాను. ఇంక ఇది సుఖా ఆవలా అంటే ఆవలని ఏమిటంటారో నేను మర్చిపోతున్నాను. కానీ చలికాలం వస్తుంది కదా, అది దాన్ని ఎండపెట్టి ఆవలా ఆవలా ఆవలని ఏమిటంటారు. ఇప్పుడు నా సూదిలో దారం దూర్చాను. దీంట్లోంచి మల్లెపూలన్నీ వేరే చేస్తాను. తకి అమ్మకి ఇది పూలు కుట్టడానికి అంత పెద్దదేం అవ్వదు, చిన్నదే చెవు పెట్టుకోవడానికి అంటే బొరకు పెట్టుకోవడానికి అమ్మకి పనికి వస్తుంది. దాని గురించి ఎందుకని ఇగో ఎన్ని వచ్చాయో మల్లెపూలు, అవి తీస్తాను పక్కకి. లావేమి రాలేదు, 6-7 వచ్చేవంటే చిన్నది అవుతుంది. నిన్నైతే 10-12 కన్నా లావు ఉండేవి, అందుకని కొంచెం పెద్దదైంది. ఇవాళ తక్కువ ఉన్నాయి, అందుకని చిన్నది అవుతుంది. ఇంకా ఇది ఎండు సిరకాయ పౌడర్ చేసి జుత్తుల మంది ఏదైతే అమ్మ చేస్తుందో దానికోసం అని ఇది అమ్మ ఎండపట్టిన నిన్న దంచడానికని మిక్సీలో ఎంతసేపు రుబ్బాము. ఇగో కానీ ఇంత చిన్నవి అవుతున్నాయి కానీ పూర్తి రుబ్బడం అవ్వలేదు.
అందుకని అమ్మన్నది కొంచెంసేపు ఎండలో పెట్టి ఇవాళ ఏదైతే ఎండ వచ్చిందో దాంట్లో ఇగో పెడతాను. మెట్లు మీద పెడతాను. కొంచెం ఎండ తగులుతుంది. అయితే కొంచెంసేపు తర్వాత వెళ్ళి కింద తీసుకెళ్ళి బండి దగ్గర పెట్టిస్తే పూర్తి డైరెక్ట్ ఎండ దాని మీద వస్తుంది. వచ్చిన తర్వాత కొంచెం ఎండితే అప్పుడు దాన్ని దంచితే అవి ఇదైపోతుంది. లేకపోతే అవి మెత్తగా అయిపోయింది. ఎందువల్ల అయితే అవి దంచడానికి చేసినా అవి దంచపట్టడం లేదు, ముద్ద అయిపోయినలాగా ఇది అయిపోతున్నది. అందుకని అమ్మనాథ్ కొంచెంసేపు పెట్టిన తర్వాత మనం పౌడర్ చేసుకుని అప్పుడు దాన్ని యూజ్ చేద్దామని. ఇంకా నేను శనక్కాయలను ఏవైతే వేచినవి తెచ్చిందో అవన్నీ సత్తు పౌడర్ గట్టా చేసింది, ఇంకా అన్ని ఏమిటంటే చేసిన తర్వాత ఇప్పుడు అన్ని ఖతం వేసేది సత్తు. ఎందుకైతే సత్తు తమ్ము కావాలి ఉంటుంది, వాడు పాలలో కలుపుకుని, వాడు అంటే వెయిట్ గెయిన్ కోసం పాలల్లో కలుపుకుని తాగుతాడు. అనుకుని నేనైతే ఇది ముందు గుచ్చేసి అప్పుడు మీకు చూపిస్తా. కొంచెం వేరే అన్ని దూరం పెట్టేసి ఇంత చేసి ఎంతైనా ఇలా పెట్టుకుంటే అమ్మకి ఇది అవుతుంది. ఇవి దీంట్లో పెట్టేస్తాను. అయిపోయింది ఒక పని నాది. ఇది నేను తీసుకొని పెట్టిస్తాను. అమ్మ పూజ అయిపోయింది కదా, అమ్మ పూలు పెట్టిస్తాను. ఇంకా పూజ నేను ఎందుకు తేలేదంటే పూజ అమ్మ 4:30 అలా చేస్తుంది. కానీ 4:30 అలా బయటకి చీకటి ఉంటుంది. బయటకి చీకటి ఉండడం వల్ల ఏంటంటే బయటికి వెళ్ళలేము. ఎందుకంటే పూర్తి చీకటి ఉన్న పాములు పుట్టలు ఏదైనా పురుగులు వచ్చి అయితే మనకు కనిపించదు. కొంచెం ఎండ తిరిగితే అంటే 5:30 అవుతారు, అలా అయితే మనకి కనిపిస్తుంది. ఎంతో మనం చూడగలం. ఒకసారి మొన్నే అమ్మ కూర్చుని అమ్మ పక్కన అమ్మ పాము పిల్ల చూసింది. అందుకనే నేను వెళ్ళను. నార్మల్ గా అట్లా సాయంకాలం తెప్పిస్తాను ఆ మొగ్గలు, లేకపోతే పొద్దున్నే వెళ్ళిపిస్తాను. అంటే అమ్మ పూజ అయిపోయింది, నేను వెళ్ళి ఇప్పుడు తెచ్చాను, అమ్మ పెట్టిస్తుంది, అంటే అయిపోయింది పని. क्या हो गया? दा ఈ జలగలు ఇంట్లో దూరిపోతున్నాయి, తెగ దూరిపోతున్నాయి జలగలు. ఏమిటి ఇచ్చారు? కిచడి ఇచ్చారా? ఎంత పిసారు? మరి ఇంట్లో లేకపోతే అరుపులే కదా అరుస్తుంది. పట్టుకో ఇది ఒకసారి. దీని ముందు లోపల దూరిపోవాలి. దూరిపో, వెళ్ళు వెళ్ళు. ముందుకు రెండు నిమిషాలు పట్టలేదు. ఏంటి? ఇస్తే శ్రీపాద్ అంకుల్ 2-3 సార్లు వేస్తారు నాకు. మీకు 2-3 సార్లు వేశారు, నీకు ఒకదాన్ని వేశారు. ఇంకా కిచడి పెట్టేసారు. హండా ఇంటుందా ఇక్కడ వరకు ఉంది, ఈసారి ఇక్కడ వరకు ఉంది. అంటే ఇప్పుడు ఇది హండా అనుకున్నాను, ఇక్కడ ఉన్నది కిచడి కోరి పడుతున్నారు. అదే అదే ఎవడంటే పాఠకు ఉన్నది కదా భయ్యు. ఎవడు? ఏ ముసలి? అంకిత. అదే నాకు తెలుసు, అన్నీ చూసిన వెంటనే తెలిసిపోయింది. పూర్ణం వాళ్ళ అత్తగారు, అందుకే చూసిన వెంటనే తెలిసిపోయింది వాళ్ళ అత్తగారు చచ్చిపోయిందని. ఎంత ముసలి అయినా ఎంత దూరమైనా నడిచేసి వెళ్ళిపోయేది ఆ సింధి ముసలిది. నేను ఆలోచించుకో, తెల్లగా దీనిగా ఉండేది కానీ ఎంత దూరం అయినా నడిచేసేది.
ఓపిక మెచ్చుకోవాలి నిజంగా. తెల్లగా పండాలు కట్టారు అని నేను అనుకున్నాను. అప్పుడే చెప్పింది తమ్ముడికి, పూనమ్ అత్తగారు అంటే ఇదైపోయింది కావాలా అని చెప్పి. కావాలనన్నా అయితే అదే ఇంకా వాళ్ళు లేకపోతే